పర్వత భూ ఆధారిత భాగాలలో దాడి సామర్థ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా సెంట్రల్ సెక్టార్లో ఎక్సర్సైజ్ ఆక్రమణ్ పేరుతో పెద్ద ఎత్తున యుద్ధ విన్యాసాలను నిర్వహించింది భారతీయ వాయుసేన. రాఫెల్ ఫైటర్ జెట్ల నేతృత్వంలోని టాప్ యుద్ధ విమానాల సమూహం సెంట్రల్ సెక్టార్లోని విన్యాసాలను నిర్వహించాయి. ప్రస్తుతం జరుగుతున్న ఈ విన్యాసాల్లో దీర్ఘ శ్రేణి స్ట్రైక్ మిషన్లతో పాటు శత్రు స్థావరాలపై అనుకరణ దాడులు ఉన్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. విన్యాసాలకు అనువుగా ఉండేందుకు తూర్పు సెక్టార్ నుండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన కీలక ఆస్తులను తరలించారు. దాడి అనే అర్థం వచ్చేలా ఆక్రమణ్ అనే హిందీ పదాన్ని ఈ మిషన్ కు నామకరణం చేశారు. వైమానిక దళ పైలట్లు వాస్తవిక పరిస్థితుల్లో పోరాడే విధంగా తీర్చిదిద్దడమే ఈ విన్యాసాల ముఖ్య లక్ష్యంగా తెలుస్తోంది. ఈ విన్యాసంలో భారత వైమానిక దళంలోని అత్యుత్తమ టాప్ గన్స్ గా పేరుగాంచిన అగ్రశ్రేణి పైలట్లు పాల్గొంటున్నారు. రాబోయే నెలల్లో ఇలాంటి విన్యాసాలను మరిన్ని ప్లాన్ చేసేలా సీనియర్ వైమానిక దళ నాయకత్వం నిశితంగా పర్యవేక్షిస్తోంది. పంజాబ్లోని అంబాలా వద్ద ఒకటి, బెంగాల్లోని హషిమారా వద్ద ఒకటి చొప్పున భారత వైమానిక దళం 2 రాఫెల్ స్క్వాడ్రన్లను మోహరించింది. పహల్గాం దాడి తర్వాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఈ విన్యాసాలకు ప్రాధాన్యం సంతరించుకుంది.